వెల్ జీహెచ్ఎంసీలో డివిజన్ల డీలిమిటేషన్ అశాస్త్రీయంగా జరిగిందని అన్ని పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా వార్డుల విభజన చేయడం సరికాదన్నారు. శాస్త్రీయంగా వార్డుల విభజన చేయకపోతే న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. అటు డివిజన్ల డీలిమిటేషన్పై కార్పొరేటర్లు సైతం నిరసన చేపట్టారు. అందరు కార్పొరేటర్స్కి ఒక ఆవేదనకు గురయ్యారు. మీరు మా కస్టోడియన్ కాబట్టి మీరు మాకు మరి చెప్పాల్సిన అవసరం ఉండే అని చెప్పి అందరు చెప్పారు. కాబట్టి అందరు ఆవేదన చెప్పాము. అన్ని కార్పొరేషన్స్ని కూడా ఇలా మున్సిపాలిటీస్ని అన్ని కూడా మెర్జీ చేశారు. కాబట్టి హైదరాబాద్ సిటీ ఒక గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతున్నటువంటి ఈ తరుణంలో హైదరాబాద్ సిటీ పెరగాల్సిన అవసరం ఉంది. సుమారు 6,000 పైచిలకు కిలోమీటర్లు. నేను అనుకుంటాను భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద గ్రేటర్ సిటీ లేదు. కాబట్టి పెరగడం బాగుంది, కానీ అందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కాన్స్టిట్యున్సీ ఓట్లు ఒక కాన్స్టిట్యున్సీలో పట్టాం, డిఫరెన్సెస్ అన్నీ ఉంటాం. కొన్ని డివిజన్లో ఎక్కువ ఓట్లు, కొన్ని డివిజన్లో తక్కువ ఓట్లు పట్టాం. అన్ఈవెన్ షేపుల్లో కొన్ని డివిజన్లు జరిగినాయి అనే ఆవేదన చాలామంది కార్పొరేటర్స్లో ఉంటాం. వీటన్నిటినీ సరిచేయాలి. ఇక్కడ ఓట్లు వేరే ప్రాంతంలో పడి వేరే ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఇటువంటి అన్నింటినీ కూడా మోడిఫికేషన్ చేయాలా. ఈ డివిజన్లో ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనే ప్రతి విషయాన్ని కూడా డీటెయిల్డ్గా మేయర్ గారికి, కమిషనర్ గారికి వివరించడం కూడా జరిగింది. ఏ ఆలోచన లేకుండా ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీగా పోకుండా ఏదో ఆఫీసులో కూర్చొని ఒక ల్యాప్టాప్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్ తీసుకొని మరి ఆ 300 డివిజన్లని చిందరవందర చేసినటువంటి సందర్భం. నేను ఈ ప్రభుత్వాన్ని అడిగేది, ఎందుకు మీకు ఆ తొందరపాటు? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా తాను ఇంకా కీసర జిహెచ్ఎంసీలో కలిపారు. ఇంకా రైతులు ఉన్నారు, పెంకుటీలు ఉన్నాయి, మోరీలు సరిగా లేవు, బాత్రూమ్ సరిగా లేవు. దాన్ని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపిరా. ఆడ ఫైనాన్షియల్ సిటీలనేమో 177 కోట్లు పోతుంది, మా కీసర్లేమో ₹1 కోటి పోతుంది. దానికి దీనికి వ్యత్యాసం ఎట్లయితుందా? దాన్ని దీన్ని ఎట్లా కలుపుతారు? ఒక జిల్లాకు చెప్తే తప్పకుండా అన్ని వార్డులు సమానం చేయాలి. ఇంకా 10 పెరిగితే పెరుగుతాయి, ఇంకో 20 పెరిగితే పెరుగుతాయి. తప్పేముందా? ఆల్రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి లక్ష్మీకాంత్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, ప్రతిపక్షాలు అంటున్నాయంటే సరే, ఈవెన్ సొంత పార్టీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అంటే వార్డుల విభజన శాస్త్రీయంగా జరగలేదా అన్న అనుమానాలు, ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తోంది? ఇప్పుడు చూసుకుంటే ఇండియాలోనే అత్యంత పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పొచ్చు. ఈ విధంగా దాదాపు 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2053 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం చేస్తూ మొత్తం దాదాపు 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలను విలీనం అన్నది ఒక పెద్ద ప్రక్రియ. అంటే దానికి సంబంధించిన డీలిమిటేషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది గవర్నమెంట్ దగ్గర నుంచి. అయితే ఇప్పుడు ఈ డీలిమిటేషన్ వ్యవహారంలో వార్డుల పునర్విభజన వ్యవహారం మొత్తం కూడా ఏకపక్షంగా చేశారన్నది ఆరోపణలు చేస్తుంది బీజేపీ. మరోవైపు అశాస్త్రీయంగా చేశారంటున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. ఈ విధంగా చూసుకుంటే మొత్తం కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా చేయడం అన్నది తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందంటూ పార్టీ నేతలు, అన్ని పార్టీల నేతలు ముక్తకంఠంతో శాస్త్రీయంగా జరపాలని ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర వచ్చి రిసిషన్ కౌంటర్ దగ్గర పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తూ ఒక్కసారిగా హైటెన్షన్కి దారితీసింది. ప్రస్తుతం మన దగ్గర కాంగ్రెస్ కార్పొరేటరు విజయరెడ్డి ఉన్నారు, పీజేఆర్ కూతురు. అమ్మ, మీరు చూడండి, మీరు ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నారు, మీరు కూడా అభ్యంతరాలను వ్యక్తం చేసిన పరిస్థితి వచ్చిందంటే ఎలా అర్థం చేసుకోవాలి? అభ్యంతరాలని కాదండి, సిటీ చాలా స్పీడ్గా పెరుగుతూ ఉన్నది. జిహెచ్ఎంసీ లిమిట్లో లేనివి కూడా మీరు చూస్తే ఈరోజు భూమి రేట్లు ఆకాశాన్ని అందుతున్నాయి. జూబ్లీహిల్స్ రేట్లు మీకు శివార్ల ప్రాంతాలలో ప్రజలు పైసలు పెట్టి కొంటున్నారంటే, ఈరోజు తుక్కుగూడ లాంటి దగ్గర కూడా జూబ్లీహిల్స్ రేట్లు పెట్టి కొంటున్నారంటే రేటు పెరుగుతున్నప్పుడు ప్లాన్డ్గా వాళ్ళకి అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలా. మానిటరింగ్ సిస్టమ్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటే వచ్చే భావితరానికి ఒక మంచి సిటీని అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి గతంలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి చేస్తున్నామని చెప్తున్నారు, మీ అభ్యంతరం ఏంటి యాజ్ ఏ కాంగ్రెస్ కార్పొరేటర్? గతంలో కూడా జిహెచ్ఎంసీని ఇట్లనే ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చాము, ఇప్పుడు కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఎక్స్పాండ్ చేసినప్పుడు ఫస్ట్ డివిజన్ వైజ్గా లిమిటేషన్స్ తీసుకొని దానికి బౌండరీస్ ఫిక్స్ చేసుకొని సెన్సస్ చేస్తారు. ఎవరికైతే అబ్జెక్షన్ ఫస్ట్ ఒక రీజన్ తోటి డివిజన్స్ చేస్తారో, ఆ తర్వాత పబ్లిక్ ఒపీనియన్స్ అందులో తీసుకొని దానిలో చేంజెస్ చేస్తారు. అదేవిధంగా మేము కూడా మా డివిజన్లో, ఎస్పెషల్లీ ఖైరతాబాద్ నియోజకవర్గంలో సోమాజిగూడ డివిజన్లో కొంచెం వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్తుండే, అది తీసేసి సోమాజిగూడ డివిజన్ చేశారు.
ఇటు దిక్కు ఖైరతాబాద్ ఏమో ఉన్న ఖైరతాబాద్ని 2 డివిజన్స్గా చేశారు. అభ్యంతరం మీరు వ్యక్తం చేశారు. బీజేపీ స్టేట్ మెంబర్ నేతగా మీరు ఫైనల్గా మీరు ఏమని వినతి పత్రం అందజేశారు కమిషనర్కి, ఎలా స్పందించారు? పునర్విజన్లో బాగా సిగ్గురావు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలు ఉండే గతంలో, ఇప్పుడు 8 మున్సిపాలిటీ చేయడం వల్ల దాని అన్ని కూడా ఒక దగ్గర 15,000, ఒక దగ్గర 20,000, ఒక దగ్గర 40, ఒక దగ్గర 60,000 ఏ విధంగా చేసిన వాళ్ళు బ్లాక్లు ఇట్లా వార్డు కూడా చూడకుండా అశాస్త్రీయంగా చేయడం జరిగింది. దీనివల్ల డివిజన్ యొక్క రూపురేఖలు. ఓకే ఇది ఇక్కడ తాజా సిచ్యువేషన్. సో మొత్తం మీద ఇక్కడ చూసుకున్నా కానీ అంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 150 డివిజన్లు ఉండేటివి ఇప్పుడు 300 వార్డులు చేయడంతో ఒక్కసారిగా 650 చదరపు కిలోమీటర్ నుండి 2053 చదరపు కిలోమీటర్లు పెరిగినప్పటికీ కొన్ని చోట్ల మొత్తం కూడా అశాస్త్రీయంగా చేశారు. మరికొన్ని చోట్ల అంటే బౌండరీ ఫిక్సేషన్ విషయంలో చాలా అంటే అభ్యంతరాలను మొత్తం పరిగణనలోకి తీసుకున్న చేయడం అన్నది తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుందని పార్టీలన్నీ ముక్తకంఠంతో ఈరోజు ఆందోళనకు దిగిన పరిస్థితుల్లో రేపు ఇదే అంశంపైన చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో ఇక్కడ భారీగా పోలీస్ బందోబస్తు చూస్తున్నాము. ఇక్కడ భారీగా పోలీస్ బందోబస్తు రేపు కౌన్సిల్ సమావేశంలో ఇదే అంశంపైన చర్చ జరగబోతుంది. చర్చ సారాంశం మొత్తం కూడా ప్రభుత్వానికి నివేదించబోతున్నారు జిహెచ్ఎంసీ మేయర్. రైట్ లక్ష్మీకాంత్.